నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ పచ్చబంగారంతో కలకలలాడుతోంది. గత వారం 10 రోజులుగా యార్డులో పసుపు క్రయ విక్రయాలు ఊపందుకున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు జగిత్యాల, నిర్మల్ జిల్లాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో పసుపు పంటను తీసుకువస్తున్నారు. అయితే మార్కెట్కు భారీ మొత్తంలో సరుకు వస్తుండడం, దీనికి తోడు పశ్చిమాసియా యుద్ధం, నాణ్యత పేరుతో వ్యాపారులు ధరలు తెగ్గోస్తున్నారని పసుపు సాగుదారులు వాపోతున్నారు. 2 వారాల క్రితం పసుపు దుంపల ధర క్వింటాల్కు 11,000 పలుకగా, నాణ్యమైన కొమ్ములను 13,000కు కొనుగోలు చేశారు. ప్రస్తుతం దుంపలకు క్వింటాలకు 8,000 నుంచి 9,000 వరకు ధర ఉంటే, నాణ్యమైన కొమ్ముకు సైతం 12,000 మించని పరిస్థితి రైతులకు ఆందోళన కలిగిస్తోంది. వారం 10 నుండి పసుపు మార్కెట్లో, నిజామాబాద్ సదానంద్ మార్కెట్లో రైతుని మోసగిస్తూ, ఇది ఖరీదారు లోపమా మరి అధికారుల లోపమా, రైతైతే బాగా విపరీతంగా నష్టపోతున్నాడు. ఈ యుద్ధం ఎఫెక్ట్ అని చెప్తున్నారు. గోదాములలో స్టాక్ పెట్టుకుంటారు, కలుగుతారు కాబట్టి ఇప్పుడు యుద్ధం ఎఫెక్ట్ ఎక్కడ జరుగుతుంది, వాళ్ళకు జరగదు కాబట్టి రైతులను ఇట్లా మోసపరచకుండ్రి దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతుకు కొంచెం మేలు చేయగలని కోరుచున్నాం. 2.5 నుంచి 3 ఎకరాల పసుపు వేస్తాము. అయితే ఈ మధ్య ఏమైందంటే యుద్ధం అనే పేరుతోని మన రేట్లన్నీ దించేశారు. రైతులకు ఇది చాలా ఆందోళనగా ఉంది. అదొక సాకుతోని ఖరీదారులంతా కలిసి సిండికేట్ అయ్యి అంత ఇబ్బంది అయిపోయింది మాకు. అలాగే బోర్డు వచ్చినప్పటికీ కూడా మాకు బోర్డు ఉన్న పేరుగే తప్ప దానికి ఏం లేకుండా పోయింది. సెంట్రల్ నుంచి ఫండ్ ఏం రాలేదు, ఇప్పటికీ ఫండ్ కూడా ఏం లేదు. పసుపులో పంట బాగా తక్కువ వెళ్తుంది రోగం పడి. దీనికి తోడు ఇక్కడ నిజామాబాద్ మార్కెట్లో రేట్లు తగ్గిపోయినాయి. పైలా కొంచెం ఎక్కువ ఉండే, ఇప్పుడు కొంచెం తగ్గిపోయినాయి. మళ్ళీ దీనికి కారణము యుద్ధం అని చెప్తున్నారు. ఇక్కడ ఖరీదారులు రేటు ఎందుకు పెడతలేరు అంటే యుద్ధం వల్ల రేటు తగ్గిపోయింది, ఎక్స్పోర్ట్ అవుతలేదు అని చెప్తారు. యుద్ధం 4 రోజుల నాడు 10 రోజుల నాడు చాలా అయితే, ఇది 15 రోజులకు ఎక్స్పోర్టు, నెల రోజులకు ఎక్స్పోర్ట్ అయ్యేదానికి దీనికి యుద్ధం షాక్ చెప్పి ఈ రైతుల దగ్గర తక్కువ ధరకు కొంటున్నారు. ఇప్పుడు 13,000 నుంచి 8,000 దాకా పోతుంది. మంచిది అన్నో ఒకటి పోతుంది 13,000. ఎక్కువ శాతము 10,000, 10,000, 8,000, 9,000, 10,000 అవుతుంది. బాగా 12,000 నుంచి 15,000 పైన ఉంటేనే బాగుంటుంది. రైతులకు కొంచెం గిట్టుబాటు పడుతుంది. ఎకరా పసుపు సాగుకు ₹1,00,000 వరకు పెట్టుబడులు పెట్టామని, ప్రస్తుత ధరలు చూస్తుంటే మిగులుబాటు ఉండదంటూ రైతులు వాపోతున్నారు. మహారాష్ట్ర సాంగ్లీ మార్కెట్లో క్వింటాకు 16,000 ధర పలుకుతుంటే, ఇక్కడ 12,000 కూడా పలకని పరిస్థితి ఉందంటున్నారు. దళారులు, వ్యాపారులు కుమ్మక్కై ధరలు తగ్గించేస్తున్నారంటూ ఆందోళన చెందుతున్నారు. మాకు కష్టపడి ఇంత తిప్పల పడుతున్నాం, ఏం లాభం లేదు, మాకు గిట్టుబాటు వస్తలేదు. జర మంచి ధరలు పెంచిపోయారు కదా, తగ్గినాయి ఏమో ఇక్కడ లపడా అవుతుంది అంటారు, దాని గురించి తగ్గినాయి అంటారు, కానీ మాకు ఏది తెలుస్తలేదు. మేము పెట్టేమో పెట్టుబడి ఎక్కువ అవుతున్నది, వచ్చేది తక్కువ అవుతున్నాయి. నిన్న ప్రొద్దున అట్లా 5 గంటలకు లారీలు వేసుకొని వచ్చాము. వీడికి వచ్చేసరికి ధరలు అనేది మునడాక 13,000 ఉన్నాయని అన్నారు. ఇప్పుడేమో చూస్తేనేమో 8,000, 9,000 లాస్ట్ ఫిగర్ అంటే మాకు వచ్చింది 10,009 అని వచ్చింది. ఎందుకని వాళ్ళని అడిగితే యుద్ధ ప్రభావం ఒకటి అంటున్నారు, పచ్చిగా ఉన్నది అని అంటున్నారు. ఎందుకు వాళ్ళని అడుగుతామంటే ఎవరిని అడుగుదామని కూడా మాకు కూడా తెలియదు. కానీ ఇట్లా చేయడం చాలా కష్టము. ప్రభుత్వం ఏమంటున్నారంటే ప్రభుత్వం కూడా 10,000 మీదనే ఇస్తాము మద్దతు ధర అన్నారు. ఆ మద్దతు ధర కూడా ఏడవైందో తెలియదు. ఇది కొంచెం అంతా మీరే దృష్టికి పెట్టుకొని మా రైతు బాధల్ని కొంచెం అంతా చేస్తారని అనుకుంటున్నాము. 10,000 నుంచి 13,000, 14,000 ఉంటే గిట్టుబాటు ధర అవుతుంది, కానీ ఇది 8,000, 9,000 ఉంటే గిట్టుబాటు ధర అసలే కాదు. ఒక ఎకరం పెట్టిన పసుపు, ఎకరం పెడితే ఒక 40 డ్రమ్ములు అయింది. 40 డ్రమ్లకు అన్నీ ఎండపోసిన అక్కడ 12,000 అడిగితే కూడా ఇవ్వలే ఈడ 12, 14 దాకా పోతున్నది అనగానే 13, 14 అన్న పోతుందని ఇటు తెచ్చిన. ఈడ 10,600 అయింది, 600, 700 అయింది. ధరలు పడిపోయినాయి అంటున్నారు. ఏదో యుద్ధము అది అంటున్నారు కదా. పసుపుకు ధరలు తగ్గుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం చొరవ తీసుకొని గిట్టుబాటు ధరకు పంటను కొనేలా చూడాలంటూ రైతులు కోరుతున్నారు.